ఒబీస్ మేల్ ఉన్నప్పుడు మేల్ ఫిజికల్ ఎగ్జామినేషన్లో మేల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేయాలి. మేల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా? మేల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ లేనప్పుడు ఇంక బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎక్కడ వస్తుందండి? ఇప్పుడు మనం ఐవీఎఫ్ అడ్వర్టైజ్మెంట్స్ చూసినా కూడా మాతృత్వ మధురిమని మిస్ అవుతున్నారా అంటూ అమ్మాయిలనే పెడతారు తప్ప అబ్బాయికి కూడా ఉంటుంది కదా పిల్లల్ని కావాలని. ఎక్కువ అబ్బాయికే ఉంటుంది లెగసీ, హెయిర్ ఇవన్నీ. కానీ అబ్బాయిలు ఉండరు పిల్లలు కావాలని, చాలా రేర్గా పెడతారు. ట్రూ, ఐ యాక్సెప్ట్ కంప్లీట్లీ. అండ్ సెకండ్ థింగ్ ఇస్ యూ హార్డ్లీ సీ మెసేజింగ్ ఆర్ బ్లాగ్ పోస్ట్ ఆర్ ఇన్స్టాగ్రామ్స్లో మేల్ ఒబిసిటీ అండ్ ఫెర్టిలిటీ అనేది చాలా తక్కువ చూస్తారు. ఆర్ రేర్లీ ఆ పోస్టులు కనపడతాయి. మళ్ళీ పీసీఓడి ఇది ఇంతకు ముందు ఎప్పుడు తెలియని పదం ఇప్పుడు ఎందుకు పాపులర్ అయిపోయింది డాక్టర్ గారు? లేకపోతే ఫైబ్రాయిడ్స్. అంతమందికి నిజంగానే ఈ పీసీఓడి ఉందంటారా? పీసీఓడి ఈజ్ సమ్టైమ్స్ ఓవర్ డయాగ్నోస్. అందుకనే 2018-20 ఎస్ట్రే ఏం చేసిందండి, యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్షన్ గైడ్ లైన్స్ ఇచ్చింది. పీసీఓడి క్రైటీరియా డయాగ్నోస్ చేయటానికి ఈచ్ ఓవరీలో 15 to 20 eggs ఉండాలని. ఇదివరకు ఏంటంటే 10 eggs అని. ఇప్పుడు ఈచ్ ఓవరీలో 15 to 20 eggs ప్లస్ హార్మోన్స్లో ఆండ్రోజన్స్కి ఉండి ఆర్ హెయిర్ గ్రోత్ ఉంది. మల్టిపుల్ క్రైటీరియా ఇచ్చారు. జస్ట్ బికాజ్ కొంచెం ఇరెగ్యులర్ సైకిల్స్ ఉండి ఓవరీలో ఎక్కువ ఎగ్స్ కనపడితే అది పిసిఓడి కాకపోవచ్చు, బట్ పిసిఓడి అని లేబుల్ చేస్తారు. అండ్ ఇంకా ఆ పిసిఓడి ట్రీట్ చేస్తూ ఉంటారు తప్ప ఇంక మేల్ని చూసుకోరు. అక్కడ మామూలుగా రెస్పాండ్ అయినా సరే ప్రెగ్నెన్సీ రాకపోతే పిసిఓడి అంటారు తప్ప ఆమెలో ఏదో లోపం ఉంది, మాకు తెలీదు, చెప్పలేదు, ఇవన్నీ వస్తాయి. ఇంకా ఉంది కదా డాక్టర్ గారు, అంటే కాలం మారిందంటే అంటే పీసీఓడి వలన పిల్లలు పుట్టకపోతే ఐదర్ ద ప్రాబ్లమ్ విత్ ద డాక్టర్ ఆర్ సమ్టైమ్స్ విత్ ద పేషెంట్, బట్ నాట్ విత్ ద డిసీజ్. ఐఎమ్ రిపీటింగ్, ప్రాబ్లమ్ విత్ ద పేషెంట్ or the doctor, but not with the disease. Very rarely disease వలన పిల్లలు పుట్టకపోవటం ఉంటుంది తప్ప most of the time either is the patient not properly following or the doctor is missing a second factor other than PCOD and treating PCOD. But only PCOD వలన ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అయ్యి ప్రెగ్నెన్సీ రాకపోవటం రియలిస్టిక్గా సైంటిఫిక్గా పర్ఫెక్ట్గా జరిగితే వెరీ ఫ్యూ పీపుల్ విల్ బీ ఇన్ దట్ సిచ్యువేషన్. బట్ సొసైటీ ఆ ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయదు. అసలు మేల్ ఒబేస్ కాదు, లావుగా ఉన్న అబ్బాయి ఎలా అయినా ఉండొచ్చు అంటారు. దెన్ ఇన్ అడిషన్ టు దట్ మేల్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఒబీస్ మేల్ ఉన్నప్పుడు మేల్ ఫిజికల్ ఎగ్జామినేషన్లో మేల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేయాలి. మేల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా? బికాజ్ ఏమవుతుందంటే మేల్ గైనకోమాస్టియా ఉంటుంది. అంటే మేల్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ ని గైనకోమాస్టియా అంటారు. ఓకే. అక్కడ టెస్టోస్టెరాన్ టు ఈస్ట్రోజన్ రేషియో ఆల్టర్ అయ్యి అక్కడ గైనకోమాస్టియా ఉంటుంది. ఆ గైనకోమాస్టియా ఉన్నప్పుడు అగైన్ ఫర్టిలిటీ డ్రాస్టికలీ ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ఐ యామ్ లిజనింగ్ ఫర్ ది ఫస్ట్. సో మేల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ లేనప్పుడు ఇంక బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎక్కడ వస్తుందండి? సెకండ్ థింగ్ ఈజ్ somebody who has a gynecomastia most of the time will wear a loose shirt and కూర్చున్నప్పుడు కూడా కొంచెం ముందుకు కూర్చుంటారు. So when you see, you won't be able to see unless you examine him. సో వీటన్నింటికి మేల్ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి ఎగ్జామినేషన్కి. ప్రిపేర్డ్గా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే డోంట్ ఎక్స్పెక్ట్ అన్ ఎగ్జామినేషన్, బట్ అక్కడ ఎగ్జామినేషన్ దగ్గర కూడా అవేర్నెస్ లేదు కనుక ఏం జరుగుతుందో తెలియదు. అండ్ వీళ్ళు ఎప్పుడూ బయట క్లినిక్లో కూర్చుంటారు, లేడీ లోపలికి వెళ్తారు, స్కాన్ వేసుకుని మెడిసిన్స్ రాసిస్తారు, మళ్ళీ నెక్స్ట్ విజిట్.
సో మేల్ ఫ్యాక్టర్లో ఒబిసిటీ is a major factor. Health conditions are major factors. Smoking is a major factor. Diabetes is a major factor. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్, కంప్లీట్లీ ఎలిమినేటెడ్ ఫ్యాక్టర్స్ కాదు, మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ టర్న్ విల్ ఎఫెక్ట్ హిస్ హెల్త్ అండ్ హెల్త్ ఆఫ్ అన్బార్న్ చైల్డ్. ఇప్పుడు మీరు అన్బార్న్ చైల్డ్ అన్నారు కాబట్టి వీళ్ళు ఒబేసిటీ కొంచెం తగ్గించారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, తర్వాత వాళ్ళు ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కన్నారు. ఈ ఒబేసిటీ ఇంపాక్ట్ పిల్లల హెల్త్ మీద ఉంటుందా? అంటే లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జెనెటిక్స్లో రెండు ఉన్నాయి. జెనెటిక్స్ అంటే బేసిక్ క్రోమోజోమ్స్, ఆ డిఎన్ఏ ప్యాటర్న్. ఎపిజెనెటిక్స్ అంటే సరౌండింగ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఒబిసిటీ విల్ ఎఫెక్ట్ ది ఎపిజెనెటిక్స్ ఆఫ్ ది జెనెటిక్స్. ఓకే. సో అది మాడిఫై అయినప్పుడు అది మినిమైజ్ అవుతుంది. సో ఆ కండిషన్లో కొంత హెల్త్ అన్బార్న్ చైల్డ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మనం ఓన్లీ థింగ్ ఇస్ ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో చూసుకుంటున్నాం, బేబీ పుట్టిందో లేదో చూసుకుంటున్నాం తప్ప వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద బేబీ, వాట్ ఈస్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ద బేబీ, అండ్ అవి ఇండియాలో ప్రాక్టికల్లీ ఆర్ నాట్ స్టడీడ్. సో ఇప్పటికీ కూడా దీని మీద ఇంకా మన పూర్తిగా స్టడీస్ ఏమీ లేవు, ఫాలోఅప్ స్టడీస్ లేనప్పుడు. సో పిల్లల్ని పుట్టించడం వరకే మనం ఆలోచిస్తున్నాం. ఆ పిల్లల హెల్త్, ఓవరాల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గురించి ఆలోచించట్లేదు. సో దీని గురించి మీరు ఏమంటారు డాక్టర్ గారు? చెయ్యాలి, ఏంటి చేస్తే బాగుంటుంది? మేము అయితే 12 years ఫాలోఅప్ చేసాం, బట్ వీఆర్ హ్యావింగ్ డిఫికల్టీ బికాస్ కాలింగ్ దెమ్ అప్ అండ్ దే ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ అబౌట్ ఇట్. సో దానివల్ల ఏమవుతుందంటే నేనే కాల్ చేయాలి తప్ప నా టీం మెంబర్స్ కాల్ చేసినా యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రైవసీ అని. సో దట్ వే వీ కుడ్ నాట్ డూ ద స్టడీ. వి డిడ్ ఇట్ టిల్ 2012, 1998 నుంచి 2012-14 దగ్గర అక్కడ ఆపిస్తాం. ఓకే. బట్ దేర్ వీ ఫౌండ్ దట్ ఈస్ నీడెడ్. వెస్టర్న్ కంట్రీస్లో ఎస్పెషలీ బెల్జియంలో, సమ్ యూకే సెంటర్స్లో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో లాంగిట్యూడనల్ స్టడీస్ ఆఫ్ బేబీస్ ఆర్ బీయింగ్ ఫాలోడ్. సో దానివల్లే మేల్ ఏజ్ ఎక్కువ ఉండి 45 years ఉండి చిల్డ్రన్కి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి. అలాగే మేల్ ఏజ్ ఎక్కువ ఉండి ప్లస్ ఒబేసిటీ ఉంటే ది నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎక్కువ ఉంటున్నాయి. ఆ డేటా అంతా వస్తున్నది. సిమిలర్లీ మేల్ ఏజ్ 50 years అండ్ అబవ్ ఉండి వాళ్ళకి చిల్డ్రన్కి సమాధానంకి సైరోఫీనియా రిస్క్ ఎక్కువ, కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ రిస్క్ ఎక్కువ. ఇవి లాంగిట్యూడనల్ స్టడీస్ చేసినప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది అంతా మనకి వెస్టర్న్ డేటాబేస్ వస్తున్నది. సో ఏజ్ ఉమెన్ అనే కాన్సెప్ట్ ఉంది తప్ప ఏజ్ మ్యాన్కి లేదు. నౌ దట్ ఎంఫసిస్ ఇస్ కమింగ్ ఇన్ పెటర్నల్ ఏజ్ ఫ్యాక్టర్. పెటర్నల్ ఏజ్ ఫ్యాక్టర్తో పాటు పెటర్నల్ ఒబేసిటీ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ. సో obesity is a multi-dimensional male factor which is being ignored, which will affect success rates and also health of the child. Ultimately the family, yes, and system, society, yes, ఇన్నింటికి. కానీ మీరు యాజ్ కృష్ణ ఐవీఎఫ్ వాట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ యూ వాంట్ టు బ్రింగ్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్? అంటే వాట్ వీ కుడ్ డూ ఇస్ పబ్లిష్ చేసిన తర్వాత ఆర్టికల్స్, వీ షేర్ ద ఆర్టికల్స్ విత్ అవర్ వెటర్నరీ. మాకు ప్రిసెప్టర్షిప్ ప్రోగ్రామ్ దాంట్లో ఎవ్రీ టైమ్ వీ ఎంఫసైజ్ why male factor obesity is important, why you should check the weight and the BP of the male, and if possible physical examination. If you have issues, ask another male doctor if you have issues, but have a male examination done so that systematic ga jarugutundani cheppi we try to explain them. That's what we are doing on our part. సో డాక్టర్ గారు, ఒబేసిటీ చుట్టూ ఎంత ఉంది కదా, మీరు చెప్పారు, ఇది డాక్టర్స్కి చెప్తున్నారు, కానీ దీని గురించి ఎవరు మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. ఎంతసేపు విమెన్, ఐవీఎఫ్, ఫెర్టిలిటీ ఇవన్నీ మాట్లాడుతున్నారు, విమెన్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టు పీసీఓడి అదొక ఓవర్ హైప్డ్ వర్డ్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా పీసీఓడి అంటున్నారు. ఈ మేల్ ఒబేసిటీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు?
మేల్ ఇన్ఫర్టిలిటీ ఏమైపోయిందంటే neither the urologist is taking care of properly because they have other bladder, kidney, ఆ ప్రాబ్లమ్స్ వరకే ఎక్కువ ఉంటున్నది. Neither the gynecologist is taking properly and neither the patient is willing to come to the clinic and the socio-economic taboos వలన ఈ అన్నిటి వలన ప్లస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వలన ఇన్ఫ్యాక్ట్ వెస్టర్న్ వరల్డ్లోనే యాక్సెప్టెన్స్ ఆఫ్ మేల్ ఫ్యాక్టర్ ఒబిసిటీ కేమ్ ఓన్లీ ఇన్ 2013-14. ఆ ఆర్టికల్కి అంత ఇంపార్టెన్స్ అంత సైటేషన్స్ ఎందుకు వచ్చినాయంటే వన్ ఆఫ్ ది అర్లీ ఆర్టికల్స్ కనుక. డాక్టర్ గారు ఇంకొకటి, ఈ మధ్య కొన్ని స్కూల్స్లో, నాట్ ఆల్ స్కూల్స్, మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్ హ్యావ్ ఎంటర్డ్. స్కూల్ లెవెల్లో నుంచి అలాంటి అంటే ఐల్ టెల్ యు వన్ ఎగ్జాంపుల్. మన ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి, అక్కడ ప్రయారిటీ బిట్వీన్ హెల్త్ అండ్ లైఫ్, ఆ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నాం మనం. క్వాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎడ్యుకేషన్, బికాస్ సో మెనీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ కమింగ్ ఇన్, బట్ ఆ డిగ్రీ ఉపయోగపడకుండా కాగితముఖ అయిపోతున్నది. ఆ సిచ్యువేషన్లో ఆ సిస్టమ్ హెల్త్ రిఫార్మ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మరి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ అన్ని చోట్ల సబ్కా స్వస్థ భారత్, వీ వాంట్ టు మేక్ ఇండియా హెల్దీ అంటున్నారు కదా. ఎక్కడో ఒక చోట నుంచి స్టార్ట్ అవ్వాలి కదా డాక్టర్. బిగినింగ్ లో క్లీనింగ్ ఆఫ్ స్ట్రీట్స్, స్వచ్ఛ భారత్, ఎస్, అది అయిపోయింది కదండి. అయిపోయింది. బికాస్ వీ హ్యావ్ టూ మెనీ ప్రాబ్లమ్స్. దట్ వాజ్ అ గుడ్ ఇనిషియేటివ్, బట్ మోర్ ప్రెసింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయి that was left out. Similarly, obesity and health కూడా ఇండివిజువల్కి వచ్చిన తప్ప సొసైటీ నుంచి రావట్లేదు. We are not able to control the junk in the market. అంటే మనకి ఏమైపోయిందంటే our whole ecosystem of food has changed. We moved from both the partners working and disposable income perigi. They wanted time. In that process, they are replacing that food with junk food. You are right, doctor. You are very 200% right. If they had healthy food available for sale, they would have bought that. ఎందుకంటే ఒక స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తే ఏదైనా ఒక ఫుడ్ బయట తిందాము అని, ఫ్రైడ్ రైస్, లేకపోతే బర్గర్స్, కేఎఫ్సి, మెక్డీ, పులావ్, బిర్యానీ, all carbohydrate food. Even if we are entering into some brand name తీసుకోను, ఒక చైన్, ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్, ఆల్ కార్బోహైడ్రేట్ ఫుడ్, అన్ని క్యాలరీ ఫుడ్డే రాస్తారు. 200 calories. మైదా ఎలా, ఏం ఆప్షన్ లేదు, ఆకలి వేస్తుంది, యూ హ్యావ్ టు ఈట్. ప్లస్ దాంతోపాటు లిమిటేషన్ ఆఫ్ టైం, డిస్పోజబుల్ ఇన్కమ్. మీరు వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది. సో అక్కడ ఏంటంటే షుగర్, కార్బోహైడ్రేట్స్, నో ప్రోటీన్. డిస్పోజబుల్ ఇన్కమ్లో ఏమవుతుందంటే దే థింకింగ్ దే బయింగ్ టైమ్ బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ హెల్త్. ఎస్ డాక్టర్ గారు, బట్ రెవల్యూషన్, నా క్వశ్చన్ ఏంటంటే రెవల్యూషనో లేకపోతే చేంజో ఎక్కడి నుంచి మొదలైతే బాగుంటుంది? ఒకటి చేయొచ్చండి, 6 different రైటర్స్ పంపించి న్యూస్ పేపర్ పంపిస్తే ఎన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయో చూసుకుందాం. ఎఫర్ట్ పెట్టినా సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదని. అక్కడ పేషెంట్ ప్రాబ్లం కాదు, సొసైటీ ప్రాబ్లం. ఇప్పుడు రీజనల్ ఫుడ్ ప్రమోట్ చేస్తే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అంటారా? అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ వాట్ విల్ డూ ఇస్ ఫర్ 15 different types of obesity and infertility అని ఆర్టికల్స్ రాసి పంపిద్దామని. ఎంతమంది పబ్లిష్ చేస్తారు చూద్దాం. షూర్, విల్ సీ. And 15 will be different articles so that there is no duplication. On the same subject. Same obesity. And within two weeks lo publish cheyali. Because paper lo turnover time 1 week and poni 2 weeks మీరు అన్నట్టు. అక్కడ అప్పుడు ప్రాబ్లం ఏంటంటే both with the society and the individual. So their media has a responsibility. Is it taking the responsibility seriously? No. But there's nothing wrong in trying and finding it. Yes, we can try. So let's see if our podcast can bring
1% ఆఫ్ అవేర్నెస్ ఆన్ మేల్ ఒబేసిటీ, లేదా అసలు మేల్ కూడా ఒక కారణం అవుతారు ఫెర్టిలిటీలో. Definitely it will come. లెట్స్ సీ ఇఫ్ వీ కెన్ ట్రిగర్ ఎ డిస్కషన్ పాయింట్. Yes. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ Wonderful. ఫర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. It was a good interaction. థ్యాంక్ యూ. Okay.